ఫ్రెండ్స్, రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకకు జరిగిన సంఘటన నిజంగా అందరినీ కలిచివేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన తప్పు లేకుండా, తన ప్రమేయం లేకుండా ఊహించని విధంగా తను మరణానికి దగ్గరవుతోంది. నిజం చెప్పాలి అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే మనందరికీ తెలిసిన విషయమే. మాల్‌లో చాలా దారుణంగా ప్రవర్తించిన వ్యక్తులు ఆమెను 1 కాదు, 2 కాదు ఏకంగా 3 సార్లు గుద్దిన తర్వాత ఇక ఆ మూడోసారి వాళ్ళు గుద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఏకంగా ఆ కారు చక్రాన్ని తన తల మీదకి ఎక్కించేశారు. అయితే అతను గుద్దిన పర్సన్ పేరేంటి అంటే సురవరపు దశ్వంత్. అసలు ఈ వ్యక్తి ఎలాంటి వాడని కనుక అడిగితే చాలా మంది మీడియా ప్రతినిధులు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో తాళం వేసింది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే అతనికి అస్సలంటే అస్సలు సంస్కారమే లేదని, ఎంతసేపు ఇంట్లో అరుపులు, కేకలు, గొడవలతోనే ఉంటాడని, ఆ రోజు కూడా బయటికెళ్లే ముందు చాలా పెద్ద గొడవ జరిగిందని, అరుపులు, కేకలతో మొత్తం ఇల్లు దద్దరిల్లిపోయిందని, కనీసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కనీస మర్యాద కూడా ఇవ్వడని, ఇంకా చెప్పాలి అంటే అసలు ఎప్పుడు కూడా కోఆపరేటివ్‌గానే ఉండడు అంటూ ఇక ఇతని గురించి చెప్తున్న మాటలు వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ అబ్బాయి తల్లి కూడా చాలా నీచంగా ఇతన్ని పెంచిందని, అస్సలంటే అస్సలు మర్యాద, సంస్కారం లేని వ్యక్తుల్లో ఇతనొక్కడు అంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అయితే మొదటగా ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది ఇది నేచురల్ యాక్సిడెంట్ కింద చూపిద్దామని, మసిపూసి మారేడుకాయ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అసలు నిజాలు బయటకొస్తున్నాయన్నమాట. విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత చూపించడంతో ఇది కాస్త నిజం ఏంటి అనే విషయం చాలా స్పష్టంగా తెలియదు.